నేను డాక్టర్ కేతన్, మీ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అట్ ఏంజల్స్ లక్స్ క్లినిక్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ సమ్మర్ రెమెడీస్ ఫర్ హెయిర్ ఫాల్. సో సమ్మర్లో మనం ఫేస్ చేసే ఇష్యూస్, వాటికి తగిన రెమెడీస్. సో అన్నిటికంటే ముందు మనం ఫేస్ చేసే హెయిర్ డ్యామేజ్ ఇష్యూ వచ్చేసి ఎక్స్పోజర్ టు సన్కి మన హెయిర్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు హెయిర్ బ్రేకేజ్ అనేది ఆ ఎక్సెసివ్ హీట్ వల్ల జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో మీరు చాలా సింపుల్గా చేయగలిగినది ఏంటి అంటే ఒక హ్యాట్ కానీ లేదా ఒక అంబ్రెల్లా కానీ క్యారీ చేయడం. అయితే డార్క్ కలర్ హ్యాట్స్, డార్క్ కలర్స్ అంబ్రెల్లాస్ అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు లైట్ కలర్ అంబ్రెల్లాస్ కానీ హ్యాట్స్ కానీ క్యారీ చేయండి. ద సెకండ్ మేజర్ రీజన్ వచ్చేసి డీహైడ్రేషన్. సమ్మర్లో స్వెటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ డీహైడ్రేటెడ్. సో వీటిలో మేజర్లీ మీకు తగినంత వాటర్ ఖచ్చితంగా మీరు కన్జ్యూమ్ చేయండి. డైలీ బేసిస్లో ఒక కోకోనట్ వాటర్ మీరు తాగగలిగితే కూడా చాలా మంచిది. థర్డ్ రీజన్ ఈజ్ మన స్వెట్టింగ్ అండ్ ఆయిల్ ప్రొడక్షన్. సో మనలో చాలామందికి ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది జరుగుతుంది సమ్మర్లో. అది హీట్ వల్ల కావచ్చు, లేదంటే ఎయిర్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆయిల్ అనేది మన స్కాల్ప్ మీద కానీ లేదా మన ఫేస్ మీద కానీ డిపాజిట్ అవుతుంది. సో ఆన్ ఏ డైలీ బేసిస్ మీరు హెయిర్ వాష్ అనేది ఒక మైల్డ్ షాంపూతో కానీ లేదా ప్లెయిన్ వాటర్తో కానీ చేసినా కూడా ఈ డిపాజిషన్ అనేది జరగదు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ సమ్మర్లో వచ్చేసి మేజర్లీ మనం స్విమ్మింగ్ పూల్స్ అనేది సమ్మర్లో ప్రిఫర్ చేస్తాం. అయితే హై కంటెంట్ ఆఫ్ క్లోరిన్ వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చిన తర్వాత థరోగా మీ హెయిర్ అనేది ఖచ్చితంగా వాష్ చేయండి. అప్పుడు ఆ క్లోరిన్ కంటెంట్ అనేది హెయిర్ నుంచి క్లియర్ ఆఫ్ అయిపోతుంది. అండ్ వన్ ఆఫ్ అనదర్ మేజర్ రీజన్స్ ఇస్ స్ట్రెస్. సో సమ్మర్ మనకు దగ్గరకు వచ్చేసరికి చాలామందికి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్స్ అనేసి, గోల్స్ అని, టార్గెట్స్ అని చాలా వరకు స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మీరు కాస్త స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేయండి. జిమ్ కానివ్వండి, లేదా ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా కానివ్వండి, లేదా మీకు తగినట్టు ఫిజికల్ యాక్టివిటీ అయినా స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి మీరు చేయగలిగితే దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. మీ ఎటువంటి హెయిర్ ఫాల్ ఇష్యూస్కైనా కానీ మమ్మల్ని ఏంజల్స్ లక్స్ క్లినిక్లో విజిట్ అవ్వండి. ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది మీరు తెలుసుకోండి. ఏ రీజన్ వల్ల అయితే మీ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందో అది తెలుసుకున్న తర్వాతే మీ ట్రీట్మెంట్ ప్లాన్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ.